తను ఆ సినిమాలో రైటింగ్ హెల్ప్ కావాలంటే రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కోసారి మేనేజర్గా కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడెక్కడన్నా డబ్బులు మిగులుతాయి అన్న అంత వ్యక్తి తన డైరెక్టర్గా మేము పెట్టి, రాజేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి ఏం ఆలోచించలేదు. నమ్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం, ఎలా కావాలంటే అంటే అందరి నమ్మకానికి ఇది ఇంత నమ్మకం ఉన్నప్పుడు స్టేక్ మీద, బ్రెయిన్ మీద స్టేక్ ఉండేది. ఇది పాకెట్ మీద స్టేక్ కాదు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాం. ఎందుకంటే కొట్టాం, మళ్ళీ కొట్టాం, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు. అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 hours 3 hours వండితే వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం. ఈరోజు తృప్తి, అమ్మయ్యా మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా ఎతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంత కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12 crores, 12.3 crores. అంటే మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30-40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే ర్యాంప్ డే 1 కే ర్యాంప్ 2 కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ అ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్లో ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. అంటే నాకు, ఎందుకంటే నేను హీరోలను అభిమానించే వ్యక్తిని. అది ఏ హీరో అయినా సరే. నేను ట్యాక్సీ వాలా చేసిన రోజు అది డే 1 బ్రేక్ ఈవెన్. వెరీ హ్యాపీ. విజయ్ దేవరకొండ గారితో, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ చేసినప్పుడు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్, కిరణ్ గారితో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈ కెరీర్లో బిగ్గెస్ట్ క్రాసర్గా నిలబోతుంది సినిమా. సో మనల్ని నమ్మి ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ, వాళ్ళకి పొగడతలో ఇదో కాదు, వాళ్ళకు మంచి నాన్ థియేటర్ల బిజినెస్ మనం నమ్మి చేయాలి. సినిమా మంచి బిజినెస్ పెంచాలి. వాళ్ళకి మనం చూపించే ప్రేమ అక్కడ ఉంటుంది. నాకు ఈ ప్రేమని, నా ప్రేమను మీ పట్ల ఎలా చూపించాలనుకున్నాను. ఎందుకంటే చాలామందిని చూసి అభిమానిస్తాం, ఆయనతో వర్క్ చేశాక ఆయన అభిమానిగా మారాను. ఎందుకంటే నాకు నాకు స్ట్రెస్ అయ్యేవాడి అన్నప్పుడు. ఎప్పుడు నైట్ కాల్ వచ్చేది, అన్న ఇది మనం కొడుతున్నాం, అస్సలు మీరు అంత మాత్రం కూడా. యాక్టర్గా నేను రోజు సెట్లో ఉంటాను కదా, నాకు తెలుసు దీని వైబ్రేషన్ తెలుసు, దీని పొటెన్షియల్ తెలుసు అని చెప్తుంటే ఆయన నమ్మకం అసలు ఈరోజు